ఇప్పటికీ మీ అందరికీ తెలిసిపోయి ఉంటది. చాలామంది కూడా చెప్పేసుంటారు. స్కిల్ టెస్ట్ సంబంధించిన వాటిల్లో ఒక 2 పోస్టులకి డేట్స్ అనేవి రిలీజ్ చేశారు. ఒకటి కాపీయిస్ట్, ఇంకోటి టైపిస్ట్. అయితే దాని గురించి చెప్పబోయే ముందైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ నోటిఫికేషన్లు వచ్చినప్పుడు కూడా మీకు ఉపయోగపడుతుందండి ఎటువంటిదైనా. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. టాపిక్‌లో వెళితే ఈ కాపీయిస్టు, టైపిస్ట్‌కి సంబంధించిన స్కిల్ టెస్ట్ ఏదైతే ఉన్నదో అది 13th ఫిబ్రవరి 2026న కండక్ట్ చేయదలిచారనమాట. సో, టైమింగ్స్ వచ్చేసరికి 9 నుంచి ఉంటుంది కదా! ముందుగానే వెళ్ళాలి మీరు. హాల్ టికెట్స్ ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తారు ఈ వారంలోనే. అయితే ఇక్కడ ఇది పోస్ట్‌పోన్ అవుతదా అని అడుగుతా ఉన్నారు. ఇప్పటికే చాలా డిలే అయిపోయిందండి. పోస్ట్‌పోన్‌మెంట్ అయితే ఎట్టి పరిస్థితిలో అవ్వదు. టైపింగ్ స్పీడ్ వచ్చేసరికి చాలామంది అడుగుతున్నారు 8ఆ, 12ఆ ఏంటని. సో, వాళ్ళు ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు టైపింగ్ స్పీడ్ అడిగారో అంతకన్నా స్పీడ్ ఉంటే మీకు మంచిది. ఎందుకంటే చాలామంది కాంపిటీషన్‌లో ఉన్నారు మీకు. ఇంకోటేంటంటే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకి ఈ మార్క్స్ ఉంటాయి కదా! అడిషనల్ మార్క్స్. సో, దానివల్ల అది దాటి వెళ్ళాలంటే మీరు స్పీడ్ అనేది పెంచుకోవాల్సి ఉంటుంది. ప్రాక్టీస్ చేయండి సిస్టమ్ ముందు కూర్చొని. ల్యాప్‌టాప్ ఉంటే ల్యాప్‌టాప్ ముందు, లేకపోతే ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళి. ఓకేనా? వాళ్ళని క్రాస్ చేసుకొని వెళ్ళగలగాలి మీరు. అయితే మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అదే రోజు ఉంటదా? దానికి సంబంధించింది వాళ్ళు ఇంకేం చెప్పలేదండి. ఒకవేళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయాలంటే ఈ స్కిల్ టెస్ట్ కూడా పాస్ అవ్వాలి అని చెప్పేసి అప్పుడు గనక చెప్పినట్టయితే తర్వాత కండక్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇది క్లియర్‌గా అర్థమైపోతుందండి అది. అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది అడిగే విషయం ఏంటంటే ఇక్కడ ఇందుట్లో ఫెయిల్ అయితే ఫెయిల్ అయినట్టేనా అంటే ఖచ్చితంగా అయితే ఫెయిల్ అయినట్టే. ఇంకోటేంటంటే ఈ స్కిల్ టెస్ట్ అనేది మీకు రిటన్ టెస్ట్ ఏదైతే రాసి సెలెక్ట్ అయ్యారో రిటన్ టెస్ట్ ఎలా రాశారో అలాగే ఈ స్కిల్ టెస్ట్ కూడా అనమాట. అంటే మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మళ్ళీ సెపరేట్‌గా మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వచ్చేటప్పుడు మెసేజ్‌లు ఇలాంటివి ఏమన్నా అవసరమైతే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి పంపిస్తారు కదా! అలా పంపించడం అయితే ఉండదండి. ఏదైతే వీళ్ళు వెబ్‌సైట్‌లో రిలీజ్ చేశారో దాన్ని చూసుకొని ఉంటారు కదా మీరు. దాని ప్రకారమే మీరు వెళ్ళాల్సిందే అక్కడికి. సెంటర్ వెతుక్కొని వెళ్ళాలి. హెడ్ క్వార్టర్స్‌లో ఎక్కడైతే ఇచ్చారో అక్కడికి మీరు వెళ్ళాల్సిందే. మీరు కృష్ణా అయితే కృష్ణా, ఎన్టీఆర్ అయితే ఎన్టీఆర్, గుంటూరు అయితే గుంటూరు, గోదావరి అయితే గోదావరి, రాయలసీమ అయితే రాయలసీమ. ఏదైతే అది. ఓకేనా? సో, అలా వెళ్ళాల్సిందే. సెపరేట్ ఇంటిమేషన్ ఉండదు. అటెండ్ కాకపోతే ఫెయిల్ కింద లెక్కే అది. ఓకేనా? సో, ఇంకా చాలామంది అడుగుతున్నారు. సో, రెండిటికి ఒకటే చేస్తారా అని చెప్పేసి. అట్లా ఉండదండి. దేనికి దానికే పెట్టేస్తారు. ఓకేనా? ఓవరాల్‌గా అయితే ఇదండి. ఇంకా చాలామంది అడుగుతా ఉన్నారు. స్పోర్ట్స్ కోటాలో రిజల్ట్స్ మరి ఎప్పుడొస్తాయని. నేను చెప్పాను ఈ వారం ఇవి వచ్చేస్తాయని చెప్పేసి. సో, మామూలుగా జనాలు చెప్పేదే మనం చెప్తున్నాం. మనకెవరు సెపరేట్‌గా చెప్పేది కాదు. సో, ఇది ఎట్లైనా వచ్చేసింది. ఇంకా రావాల్సినవి ఇంకా ఉన్నాయి. స్టెనోగ్రాఫర్‌కి మనం ఉన్నాయి అవి కూడా. అవి కూడా రిలీజ్ అవుతాయి. డే బై డే రిలీజ్ అవుతాయి. ఇవాళో రేపో రిలీజ్ అయిపోతాయి. సో, ఈ వీక్‌లోనే ఈ స్పోర్ట్స్ కోటా రిజల్ట్స్ రిలీజ్ నాకు తెలిసి ఈ స్కిల్ టెస్ట్ అయిన తర్వాత దానికి రిలీజ్ చేసేదానికి ఛాన్స్ ఉంది. నేను మాట్లాడుకున్న ఒక వీడియో చేశాను దానికి. ఓకేనా? ఓవరాల్‌గా ఇదండి.